మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రత్యేక కథనానికి నిజామాబాద్ జిల్లా అధికారులు కదిలిరు అని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తూనే ఉంది. సో ఖలీల్వాడి ఏరియాలో ఉన్నాము. మొన్న ఖలీల్వాడిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సంబంధించి మనం ఒక ప్రత్యేక కథనంతో సుమన్ టీవీ మనకి ఎక్స్క్లూజివ్ గా మనకి వీడియో అందించడం జరిగింది. సో మొన్న చూసుకుంటే ఇదంతా గుంతలుగా ఉన్న రోడ్డు వల్ల చాలా మంచిగా రోడ్డు రిపేర్ చేసిరు అని చెప్పేసి మనకి తెలిసిన విషయమే. సో ఇందులో భాగంగానే మళ్ళీ మనం వచ్చినాము. ఎక్కడైతే ప్రజలకు సమస్యలు ఉన్న దగ్గరికి సుమన్ టీవీ వెళ్తా ఉంది. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని మనము క్వశ్చన్స్ రేజ్ చేసి అధికారులకి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. సో తీసుకున్న తర్వాతనే ఇదంతా సిచ్యువేషన్ అనేది చేంజ్ అయ్యి మనకి మార్పులు వస్తున్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. సో మొన్న చూసుకుంటే ఇది ఎంత దారుణంగా ఉండేనంటే అసలు ఒక వెహికల్ పోవాలన్నా రావాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక్కడ ప్రజలు. సో ఇక్కడ ఖలీల్వాడికి సంబంధించి మాట్లాడుకుంటే మండలాల నుంచి కూడా ప్రజలు చాలా మంది వస్తుంటారు. ఇక్కడ మెయిన్ గా ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనకి జీజీహెచ్ కి సంబంధించిన విజువల్ కూడా మనకు కనిపిస్తూనే ఉంది. జీజీహెచ్ కి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఏవైతే అంబులెన్సెస్ ఉంటాయో ఈ రూట్ అయితే ప్రిఫర్ చేసుకుంటా ఉంటారు. షార్ట్ కట్ గా తొందరగా డిచ్పల్లి లాంటి ఏరియాస్కి వెళ్ళాలనుకున్నా కూడా ఇది ఒక షార్ట్ కట్ గా యూజ్ చేసి పులాంగ్ నుంచి వాళ్ళు వినాయక్ నగర్ పైగా వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. సో టైం అనేది కలిసి వస్తుంది అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో మంచి రోడ్లు అయితే ఏర్పాటు చేసిరు అని చెప్పేసి మనకి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. సో ఈ రోడ్స్ రిపేర్ అయిన తర్వాత చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడడం. భయ్యా, ఎట్లా ఉంది ఎఫెక్ట్? చాలా తొందరలో రియాక్షన్ తీసుకున్నట్టు బాగుంది. ఛానల్స్ లో తొందరగా రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే ఒకటప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా సింగిల్ రూట్ లో వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు మటుకు హ్యాపీ బాగుంది, తొందర రియాక్షన్ అయినందుకు. ఎందుకంటే వర్షాకాలంలో మరీ దారుణంగా ఉండేది. ఆ గుంతల్లో ఎంత లోతుందో తెలీదు, ఆ వెహికల్ ఎంత బెండ్ అయ్యేది తెలీదు. స్కిడ్ అయి పడిపోయారు అనేది మాకు వచ్చిన ఆరోపణ. అవునవును, చాలా మంది స్కిడ్ అయ్యి కూడా పడిపోయారు. అది ఎంత లోతుందో తెలీదు. కొందరు వెహికల్స్ లేడీస్ అని పట్టుకొని కూడా వెళ్ళగలుగుతారు. దానివల్ల బాగా ఇబ్బంది. స్లిప్ అయి పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు ఇట్లా గుంతలుగా ఉన్న రోడ్లకు నార్మల్ గా డస్ట్ తెచ్చేసి వాళ్ళు ఫుల్ఫిల్ చేసేసి వెళ్ళిపోతున్నాయి అని చెప్పారు. కానీ వల్ల మొత్తం మంచిగా సీసీ రోడ్ లాగా వేసేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. మంచిగా అనిపిస్తుందా? బాగుందండి, ఇప్పుడైతే పర్లేదు, క్లియర్ గా కనపడుతుంది. వర్షం పడ్డ కూడా ఇంకా క్లియర్ గా బాగుంది. తొందర రియాక్షన్ తీసుకున్నందుకు చాలా మంచిగా ఉంది. ఈ సుమన్ టీవీ చాలా స్పీడ్ గా ఉన్నట్టు కొడుతుంది. వేరే ఛానల్ కి చాలా సార్లు చెప్పినా కూడా అదంత ఇబ్బంది ఇంత ఏది లేదు. అంటే ఎవరు వచ్చి పట్టించుకోలేదు ఇప్పటి వరకు మీడియా నుంచి. తొందర రియాక్షన్ అవ్వలేదు. ఇప్పుడు మటుకు తొందర అయిపోయింది, బాగుంది ఇప్పుడు. ఎందుకంటే రెగ్యులర్ గా తిరిగే రోడ్డు కాబట్టి పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఆ హాస్పిటల్స్ ఇటు సైడ్ ఉంటాయి. చాలా బాగుందండి, రెస్పాన్స్ వచ్చింది. సుమన్ టీవీ ఇక్కడికి రావడం వల్లే ఇంత తొందరగా వర్క్ జరిగిందని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్. సో చాలా మంది హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొన్న మాట్లాడిన వాళ్ళే ఉన్నారు. అన్న, ఎట్లా ఉంది అన్న రెస్పాన్స్? ముందుగా 1 సంవత్సరంన్నర కాలం నుంచి మేము పడుతున్న ఇబ్బందిని గుర్తించి ఈ సమస్యని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినటువంటి సుమన్ టీవీ జర్నలిస్టు బృందానికి మా యొక్క ధన్యవాదాలు. చాలా మంది వచ్చిపోయే ప్రయాణికులు కూడా రోడ్డు బాగైందన్న సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే నిత్యం మా దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడా ఈ ఇబ్బంది తప్పింది అని చెప్పేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకున్న సుమన్ టీవీకి, అదేవిధంగా ఈ ప్యాచ్ వర్క్ చేయించిన కార్పొరేటర్ గారికి, నగర మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ సమస్యని పరిష్కరించిన మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ కి అభినందనలు తెలుపుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ వర్క్స్ కి సంబంధించి ఒక ప్రత్యేక కథనంతో సుమన్ టీవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కొన్ని రోజుల్లోనే ఈ వర్క్ చేయడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రజలు. అదేవిధంగా సుమన్ టీవీ నుంచి కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాం. సో ఇది ఇవాల్టి సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ జగదీష్ తో బాలు, సుమన్ టీవీ ఖలీల్వాడి నుంచి.